హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? వెల్కమ్ టు విజయ వీడియోస్. దేవి శరణ్ నవరాత్రుల పూజకు కావాల్సిన పూజా ద్రవ్యాలండి ఏంటి ఈ వీడియోలో క్లియర్గా చెప్తున్నా. అవి ముందే తెచ్చుకోండి. ముందుగా అమ్మవారి ఫోటో అండి. మీరు అమ్మవారి ఫోటో పెట్టుకొని పూజిస్తే అమ్మవారి ఫోటో తీసుకోవాలి, లేదంటే విగ్రహం పెట్టి పూజిస్తే విగ్రహమైనా తీసుకోవచ్చండి. దీపపు కుందిళ్ళు 2 అఖండ దీపం పెట్టేవాళ్ళండి. అఖండ దీపం పెట్టాలంటే పెద్దవి ప్రమిదలు 2 తీసుకోవాలండి. ఒక దాంట్లో ఒకటి వేసి దీపం వెలిగించాలి. అలాగే నార్మల్ ఒత్తులండి, ఒక ప్యాకెటు. పెద్ద ఒత్తులు అఖండ దీపం వెలిగించడానికి పెద్ద ఒత్తులు ఉంటాయండి, అవి 2 తీసుకోండి. పసుపు 100 గ్రాములు, కుంకుమ 100 గ్రాములు అండి. మీరు రోజు కుంకుమ అర్చన కానీ చేయాలనుకుంటే ఒక పావు కిలో చొప్పున తీసుకోండి, లేదు నార్మల్ పూజ అయితే ఈ 100 గ్రాముల చొప్పున సరిపోతుంది. గంధం 50 గ్రాములు, కర్పూరం 100 గ్రాములు, హారత పళ్ళెము, అగరవత్తులండి పెద్దది ఒక ప్యాకెట్ తీసుకోండి. పీఠము, కలశం, బియ్యం 1 కేజీ అండి కలశం కింద పోయటానికి ముగ్గు పిండి కంటే కూడా బియ్య పిండి అయితే మంచిదండి. ముగ్గు వేయకుండా మనం ఏ పూజలు కూడా వ్రతాలు కూడా చేయకూడదండి. ఖచ్చితంగా ముగ్గు వేయాలి. మీ దగ్గర ఏ పిండి ఉంటే ఆ పిండితోనే ముగ్గు వేయండి. అలాగే పంచామృతాలు, ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి, తేనె, చక్కెర, ఇవి పంచామృతాలండి. ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి అయితే చాలా శ్రేష్టం అండి. దొరికితే మీరు అవే తీసుకోండి. అవి కానీ దొరకని పక్షంలో గేదె పాలు, పెరుగు, నెయ్యి అయినా తీసుకోవచ్చు, లేదంటే ప్యాకెట్ పాలు, పెరుగు, నెయ్యి అయినా తీసుకోవచ్చు. మీకు ఏవి దొరికితే అవి తీసుకోండి. కొబ్బరికాయలు 10 అండి, కలిసి మీదకి ఒకటి. ఈ 9 రోజులకు 9 కొట్టడానికి సరిపడా మొత్తం 10 అండి. తమలపాకులు 1 కట్ట, ఒక్కలు 100 గ్రాములు, లవంగాలు 100 గ్రాములు, యాలకులు 100 గ్రాములు, మామిడి ఆకులు తోరణానికి కలశంలోకి, మోదుగ, మర్రి, జమ్మి, మారేడు చిగుళ్ళండి. ఇవి కొంతమంది కలశంలో వేస్తారు. మీకు అలా వేసి ఆనవాయితీ ఉంటే అలానే వేసి పూజ చేయండి, లేదంటే మామిడి ఆకులు వేసైనా కలశం స్థాపించుకోండి. జాజికాయ, పచ్చకర్పూరం, సుగంధ ద్రవ్యాలు, రోజ్ వాటర్, అత్తరు, సెంటు అలాంటివి అండి. కలశంనకు దారము, కలశంలో పోయటానికి గంగా జలము, లేదంటే పరిశుభ్రమైన నీళ్లు, వస్త్రము, పీఠంపై పరచుటకు ఎరుపు రంగు అక్షంతలు, పసుపు రంగు అక్షంతలు. అమ్మవారికి ఈ 2 అక్షంతలతోటి పూజ చేయాలండి. జాకెట్ ఎర్రది కలశం మీదికి, నవరత్నాలు, పంచలోహాలు. మీ దగ్గర శక్తి ఉంటే తెచ్చుకోగలిగితే నవరత్నాలు, పంచలోహాలు తెచ్చుకోండి, లేదనుకుంటే ఇప్పుడు ప్రజెంట్ వాడుకలో ఉన్న కాయనైనా కలశంలో వేసి పూజ చేసుకోవచ్చు. అలాగే అమ్మవారికి పూలమాల, విడి పూలు, అమ్మవారికి వస్త్రం అండి, చీర, జాకెట్. ఒకవేళ మీరు చీర, జాకెట్ పెట్టాలంటే ఇంకొక జాకెట్ కలిపి పెట్టాలండి. ఒక చీర 2 జాకెట్లు అనమాట. ఒక్క జాకెట్ అమ్మవారికి పెట్టకూడదు. మీరు 9 రోజులు పెట్టాలనుకుంటే 9 రంగుల చీర, జాకెట్లు అయినా పెట్టచ్చు, లేదంటే ఏదో ఒక్క రోజైనా అమ్మవారికి చీర, జాకెట్ పెట్టండి. చీర పెట్టే శక్తి కూడా లేని వాళ్ళు 2 జాకెట్ ముక్కలైనా పెట్టండి. అలాగే ఎర్ర పట్టిక బెల్లం, అది దొరికితే తెచ్చుకోండి, లేకుంటే నార్మల్ బెల్లం తీసుకోండి. పత్తి వస్త్రము, గంట, పంచపాత్ర, ఉద్ధరణి, పసుపు కొమ్ములు అంటే అమ్మవారికి చాలా ఇష్టం అండి. ఇవి 3 కానీ 9 కానీ 11 కానీ 21 కానీ పెట్టచ్చు, 108 అయినా పెట్టచ్చు. మీ శక్తిని బట్టి ఎన్నైనా తీసుకోవచ్చండి. గాజుల మాల కూడా అమ్మవారికి చాలా ఇష్టం అండి. ఇది ఎలా చేయాలో ఆల్రెడీ వీడియో చేసి పెట్టానండి, దాని లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తే మీకు ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. అమ్మవారికి నిమ్మకాయ మాల అంటే కూడా చాలా ఇష్టం అండి. మీకు చేయడం వస్తే నిమ్మకాయ మాల చేసి వేయండి, లేదంటే విడి నిమ్మకాయలైనా 3 కానీ 5 కానీ 9 కానీ అమ్మవారి దగ్గర పెట్టండి. ఖర్జూర పండ్లు 5 రకాలు 3 రకాలు మీ ఇష్టం అండి. మీ శక్తిని బట్టి ఎన్నైనా తీసుకోవచ్చు. తాంబూలము, సాంబ్రాణి ధూపం కూడా గుగ్గిలంతో వేస్తే అమ్మవారికి చాలా ఇష్టం అండి. దొరికితే గుగ్గిలంతో ధూపం వేయండి, లేదంటే నార్మల్ ధూప్ స్టిక్స్ దొరుకుతాయి కదండి, అవైనా తెచ్చి ధూపం వేయండి. ఖచ్చితంగా ధూపం మటుకు వేయాలండి. అలాగే గాజులు, అమ్మవారికి వాయనానికి ఇయడానికి సరిపడా గాజులు తెచ్చుకోండి. వాయన సామాగ్రి, అద్దం, కాటుక, తిలకం, దువ్వెన, గోరింట్లాకు దొరికితే అవే మంచిది, అది తెచ్చుకోండి. ఒకవేళ గోరింట్లాకు దొరకని పక్షంలో కోనైనా తీసుకోవచ్చండి. పారాని, ఇవి వాయన సామాగ్రి అండి. ఈ అమ్మవారికి ఇవ్వాలి, అలాగే ముత్తైదులకు కూడా వాయనంగా ఇవ్వాలండి.
మీరు శక్తి ఉంటే 9 రోజులు కూడా 9 మందిని పిలిచి వాయనం ఇయ్యొచ్చు. లేదంటే ఒక్కళ్ళకైనా ఇయ్యొచ్చు. అది కూడా కుదరకపోతే ఈ 9 రోజులు ఏదో ఒక్కరోజు ఒక్క ముత్తైదైనా పిలిచి ఈ వాయన సామాగ్రి ఇయ్యండి. ఇవన్నీ ఇయ్యలేని వాళ్ళు ఒక ముత్తైదుకు పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టి పండు తాంబూలమైన ఇవ్వచ్చండి. మీ శక్తిని బట్టి ఎలా అయినా వాయనం మటుకు ఇవ్వండి. మీకు ఇంకా శక్తి ఉంటే చీర జాకెట్ కూడా పెట్టొచ్చండి. అలాగే దక్షిణ తాంబూలానికి చిల్లర పైసలండి. మీ ఇష్టం, మీ శక్తిని బట్టి ఎంతైనా ఇవ్వచ్చు. 11, 21, 101 అలా. మంగళహారతి దీపము, అమ్మవారికి నగలండి. బంగారు నగలైతే మనం వేసుకునేనే ఇవ్వచ్చండి. పాలల్లో నీళ్ళల్లో కడిగి. ఒకవేళ 1 గ్రామ్ గోల్డ్ నార్మల్ నగలైతే మనం వేసుకునే అమ్మవారికి ఎట్టి పరిస్థితుల్లోనే ఇవ్వకూడదండి. అమ్మవారికి సపరేట్గా తెచ్చి ఇవ్వాలి. నైవేద్యం అండి. 9 రోజులు 9 రకాల నైవేద్యం చేసి పెట్టొచ్చు. మీరు అలా చేయలేనప్పుడు వడపప్పు పానకమైన పెట్టొచ్చు. మీకు ఏ నైవేద్యం చేతనైతే అదే నైవేద్యం 9 రోజులు పెట్టొచ్చండి. మీకు నిమ్మకాయ పులిహోర చేయడం వస్తే ఈ నిమ్మకాయ పులిహోరే 9 రోజులు చేసి పెట్టొచ్చు. లేదు మీకు అన్నీ చేయడం వచ్చు అనుకుంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్క నైవేద్యం చేసి పెట్టాలి. ఏ రోజు ఏ అమ్మవారికి ఏ నైవేద్యం పెట్టాలో ఆల్రెడీ వీడియో చేసి పెట్టానండి. దాని లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తా. మీకు ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. ఇవ్వండి ఈ దేవి నవరాత్రుల పూజకు కావాల్సిన పూజా సామాగ్రి. ఈ వీడియో ఎలా అనిపించిందో నాకు కామెంట్స్ పెట్టండి. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఇంకొంతమందికి చేరి నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబర్ చేసుకోండి. నేను ఏ వీడియో చేసిన నోటిఫికేషన్ ద్వారా మీకు ముందే అందుద్ది. షేర్ చేయండి. థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ దిస్ వీడియో.